కొండపోచమ్మ రిజర్వాయర్లో ఈ మట్టి పేరుతోటి స్వాహ. ఎక్కడ రిజర్వాయర్లు కట్టినా, ఎక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టినా, ఎక్కడ పెద్ద పెద్ద కట్టడాలు మొదలుపెట్టినా అక్కడ మొట్టమొదలు జరిగేది ఏంది అంటే ఫస్టే అంచనాల పెంపు జరుగుతుంది, కాంట్రాక్టర్ల ఎంపిక జరుగుతుంది. ఆ కాంట్రాక్టర్ల ఎంపికల్లో అంచనాల పెంపులో వాటా ఎంత అని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ వాటా చాలకపోతే ఇంకా అక్రమాలు పెరుగుతుంటాయి, నాణ్యత తగ్గుతుంటుంది, అవినీతి వాటా ఎక్కువ అవుతుంటుంది. ఇలాంటివన్నీ ఈ దుర్లక్షణాలన్నీ మొదలవుతాయి. సో కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు 35 మంది ఇంజనీర్లపైన చర్యలకు. సో ఈడ వాస్తవానికి 35 మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవడం 100% మంచిదే. కానీ ఇంజనీర్ల వెనుక ఎవడున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇంజనీర్లు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పాత్రదారుల మీద చర్యలు తీసుకుంటున్నాయి. ఈ పాత్రదారులు ఓకే, వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ వీళ్ళొకరు ఉన్నారు, ఎవరు అయ్యా అంటే వాళ్ళు సూత్రధారులు. వీళ్ళు వెనుక ఉండి నడిపిస్తుంటారు. మనం సినిమాల్లో అయితే వీళ్ళని డాన్లు అంటాం, డెన్లలో ఉండే డాన్లు. సో ఈ సూత్రధారుల మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈ సూత్రధారులు అంత ఈజీగా దొరకరు కూడా. వీళ్ళని దొరకాలంటే చాలా పకడ్బందీ వ్యూహం అవసరము. అయితే ఇక్కడ ఈ ఇంజనీర్ల వెనుక ఉండి నడిపించింది ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళని పట్టుకోకుంటే ఇంజనీర్లను చేస్తే రేపు ఇంజనీర్ల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇంకా మేము రేపు ఎందుకు పని చేయాలన్న భావనకు వాళ్ళు వస్తారు. అది వస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వము ఏ పార్టీ అధికారం ఉన్నా మంచిది కాదు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ వీళ్లకు నైతికము